అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. ఆశీర్వచనం తల్లి. అయితే ఇండస్ట్రీకి సంబంధించి వేణుస్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అందరికీ కూడా కోపం తెప్పించేటట్టు ఉన్నాయి గురుగారు. ముఖ్యంగా నాగ చైతన్య, శోభిత వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అయితే 2020 సమయంలోనే వీళ్ళిద్దరూ కూడా విడిపోతారు అని చెప్పడం జరిగింది. అసలు నిజాలు ఏంటి గురుగారు? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎటువంటి అంటే ఉండబోతుంది ఏంటి పరిణామాలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఇండస్ట్రీకి సంబంధించి నాగ చైతన్య, శోభిత వీళ్ళ యొక్క నిశ్చయతాంబూలాల కార్యక్రమం అంటే ఎంగేజ్మెంట్ ఆంగ్ల పదం. ఈ ఎంగేజ్మెంట్ గురించి ఫలానా అని నాగార్జున గారు ప్రకటించడము జరిగినది. దాన్ని చూసి సరే వాళ్లకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఈ జ్యోతిష్యులు ఏదో చెప్పటం అనేటువంటిది ఒకటి వింటూ ఉన్నాం. అయితే వివాదం అనేది ఎప్పుడు వస్తుందంటే అమ్మ, ఒక లిటరరీ పర్సనాలిటీసు, విఐపీసు ఎవరైనా కావచ్చు, మామూలు ప్రజానీకమే కావచ్చుగాక. జాతకము, జ్యోతిష్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా జ్యోతిష శాస్త్రము గొప్పదే. చెప్పేటువంటి శాస్త్రిలో లోపాలు ఉండవచ్చునుగాక. ఈ జ్యోతిష్యం మామూలుగా జాతకము చెప్పటము అనేటువంటిది ఎట్లుంటుందంటే అమ్మ, వ్యక్తిగతముగా ఎవరికి వాళ్లకు చెప్పడం అనేటువంటిది పద్ధతి. నిజానికి ఎప్పుడు కూడా ఎక్కడైనా చేయాల్సింది ఏమిటంటే, వాళ్ళు మాకెలా ఉంటుంది అని అడిగితే వాళ్లకు మాత్రమే తెలియజెప్పాలి. లేదా వాళ్ళ కోరిక మేరకు మా వాళ్ళు వింటారు గురువుగారు, వీళ్ళందరూ ఎదురుగా చెప్పండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పడము ధర్మము, న్యాయము. అంతేగాని ప్రసార మాధ్యమాలు అనేటువంటివి ఉండేటువంటివి దేనికి అంటే, ప్రతివాడు తెలుసుకొని పైకి ఎదగడానికి ఉపయోగపడేటువంటి దానికి ఉండాలి తప్ప కొంతమంది జీవితాలకు అడ్డము కారాదు అనేటువంటిది ఒకటి. అయితే మామూలుగా పండితుల యొక్క ఆశీర్వచనము ఎందుకు కోరుకుంటారు అంటే, మాలాంటి వాళ్ళము మామూలుగా ఆశీర్వచనము చెయ్యాలి, మీరు బాగుండాలి. ఏ దంపతులైనా ఏ కార్యక్రమము జరుగుతున్నా ముందు మీరు బాగుండాలి అనేటువంటిది కోరుకోవాలి. అంతేగాని ఇలా వెంటనే శుభమా అని ఒక కార్యక్రమము చేసుకుంటున్నారో లేదో అది తప్పు. ఉండరు. ముందు అపశబ్దము అనేటువంటిది మన నోటి వెంట వస్తూ ఉన్నది అంటే మన దృష్టి దేని మీద ఉంది అనేటువంటిది కూడా ప్రజానీకము గమనిస్తారు కదా. ఎంతసేపు మనము నెగటివిటీని ఏదో జనాలు నెగటివిటీ మెచ్చుకుంటున్నారు అనేదానికి మనము నెగటివిటీ మాట్లాడుతున్నామా? మనం మాట్లాడుతున్నాము కాబట్టి వాళ్ళు నెగటివిటీ చూస్తున్నారా అనేటువంటిది రెండు ఒకదానికొకటి ఉంటాయి. అయితే అమ్మ, వాళ్ళను అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళే కావచ్చు, ఒక ముహూర్తము అనేటువంటిది వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అడిగి అవతల పెట్టింది కూడా బ్రాహ్మణోత్తములే కదా పెట్టుంటారు ఆ ముహూర్తము. తప్పకుండా దాన్ని కూడా మనం గమనించాలి కదా. అయితే ముహూర్తాలు నిర్ణయము అనేటువంటిది చేసుకుంటున్నప్పుడు తల్లి 100% ఇది మహాద్భుతమైనటువంటిది అనేటువంటిది ఎక్కడా దొరకవు. కొంచెము ఒకటి అర అటు ఇటు ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి ఉంటాయి, చేసుకుంటారు. అవి వాళ్ళకు సంబంధించిన విషయం. మనకు వాళ్ళ మీద ప్రేమ, అభిమానము ఏమైనా ఉంటే మనము వాళ్ళ అపాయింట్మెంట్ కోరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఇవి ఉన్నాయి, ఇవి సరి చేసుకోండి అని చెప్పవచ్చును. కానీ లోకానికి ఎదటి వాళ్ళ యొక్క ఇదిని దేశానికంతా చెప్పటం అనేటువంటిది చాలా తప్పు. అది అంత యోగదాయకమైన విషయము కాదు, ఎవరికీ మంచిది కాదు కూడా అది అట్లాంటి విషయాలు చెప్పటం అనేటువంటిది. అంతేకాకుండా
ఈ సమయములో చేసుకుంటే సరైనటువంటి సంతానం ఇది కాదు, వేరే విధంగా అవుతారు అని ఇట్లాంటి కామెంట్స్ కూడా మనం దాంట్లో వినటం జరిగినది. అంటే వ్యక్తిత్వ హననం అనేటువంటిది చాలా వేరే తప్పు స్త్రీ తల్లి. ద్వారా కూడా వీళ్ళు విడిపోవాల్సి వస్తుంది, వేరే స్త్రీ ప్రవేశిస్తుంది అని కూడా చెప్పారు కదా. ఇప్పుడు వ్యక్తిత్వ హననము కదా. ఒక వ్యక్తిని ఆయన నాగ చైతన్య గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు గాక, ఆ దంపతులు వీళ్లకు ఇలా అయితేనే సంతానము కలగవచ్చు, ఇలా కలగదు, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే వాళ్ళ జీవితానికి కొన్ని మామూలుగా వృత్తి వేరు, ప్రవృత్తి వేరమ్మా. వాళ్ళ బెడ్రూమ్ విషయాలు కూడా మనము ఇవాళ టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో కూర్చొని చర్చించుకునేటువంటి అధికారము మనకు ఎంత మాత్రము లేదుగాక లేదు. ఒక సినిమా గురించి బాగా తీశారు అని మనం చెప్పొచ్చు, బాగా నటించాడని చెప్పొచ్చు, లేదు నచ్చలేదు, ఇక్కడ ఈయన ఇలా చేసింటే బాగుండునేమో అని చెప్పవచ్చును. కానీ భార్యాభర్తల జీవితం అనేటువంటిది వాళ్ళిద్దరి యొక్క కలయిక, వాళ్లకు సంతాన విషయము కానీ ఇవన్నీ కూడా బహిర్గతం అనేటువంటిది వ్యక్తిత్వ హననము కిందికి వస్తుంది. ఆయనకు ఎలా అయితే సంతానము కలుగుతుంది, ఎలా అయితే కలగదు అనేటువంటి విషయాలు మనము టీవీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించడం అనేటువంటిది 100% కాదు, 1,00,000% తప్పు. అది అంతవరకు మనం, ఎందుకంటే అమ్మ జాతకాలు చెప్పేటప్పుడు ఎవరికి వాళ్లకు చెప్పాలి, లేదా ఒక చర్చ చేస్తున్నప్పుడు లేదండి బాగుంటుంది, మహారాజయోగము బాగుంటుంది అని చెప్పడం అంతవరకు చెప్పవచ్చును. ఎవరినైనా జీవితంలో ఉత్తేజపరిచేటువంటి విధానముగా ఉండాలి కానీ మనము అభాసుపాలయ్యేటువంటి విధానముగా ఎక్కడా ఉండరాదు అనేటువంటిది నా భావన తల్లి. అది దాని యొక్క అర్థం. అంటే ఇవాళ ఏంటంటే ఇతని వల్ల అందరికీ పడుతూ ఉంటుంది కదా, మరి అందరినీ కూడా దీనిలోని లాగి మాట్లాడే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అంటే జ్యోతిష్యమే మంచిది కాదు అనేటువంటి దాని కిందికి వస్తుంది. అది జ్యోతిష్యం అనేటువంటిది జ్యోతిష శాస్త్రంలో అమ్మ ఇది ఒక 75-80% మాత్రమే జరుగుతుంది. అంతవరకే చెప్పగలం. 100% నేను చెబుతున్నాను బల్లగుద్ది వీళ్ళు ఇంతటితో ఓడిపోతారు, వీళ్ళే ఇదవుతారు అనేటువంటిది అంటే కొన్ని అటు ఇటు కూడా ఉంటాయమ్మా. అయితే ఎవరి మెప్పు కోసమో ఎవరి ఇది కోసమో కాదు, శాస్త్రములో ఏముందో అది చెప్పాలి. అందుకనే శాస్త్రం ఎలా ఉంటుంది అనేటువంటిది ముందు చెప్పారు. ఏం చెప్పారు అంటే పరమశివుడి చేతిలోని త్రిశూలము వలె, దేవేంద్రుడి వజ్రాయుధము వలె, శ్రీకృష్ణుడి మన శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రము వలె, పరశురాముని చేతిలోని గండ్రగొడ్డలి వలె, రామ బాణము వలె, ఇవన్నీ వీటికి ఏవి సాటి ఇంకొకటి లేవు అని ప్రామాణికం. అలా నిక్కచ్చిగా శాస్త్రం అనేది ఉంటుంది. మనము చదువుకోవాల్సింది ఇంత చదువుకున్నా ఇంకా ఎంతో ఉంటుంది. ఎప్పుడు కూడా నాకంతా తెలుసు అనేటువంటిది చాలా తప్పు. మనము తెలుసుకోవాల్సినటువంటివి అనేకమైనవి ఉంటాయి. వ్యక్తిత్వము అనేటువంటిది ఎలా పెరుగుతూ వస్తుందో, ఏది ఉందో అది మాత్రమే మనము మాట్లాడినప్పుడు శాస్త్రంలో మన వ్యక్తిత్వం పెరుగుతుంది. మన గొప్పతనము కోసమో మన 1-2 మనము చెప్పినటువంటివి జరిగినాయి కదా అనే అభిప్రాయముతో వాటిని బూచిగా చూపించి మనము ఇంకేవేవో మాట్లాడుతూ వస్తున్నాము అంటే మనల్ని మనము కించపరుచుకున్నట్టే ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది నా అభిప్రాయం. చెప్పిండొచ్చు, జరిగి ఉండొచ్చు, రేపొద్దున ఇంకా మనం ఎలా మెరుగుపడాలి అనేటువంటిది మనల్ని మనము తీర్చిదిద్దుకునేటువంటి విధానముగా ఉండాలి. కానీ నలుగురిలో అందరితోనూ మనము తిట్లు తినేటువంటి పని చేసుకోరాదు అని నా అభిప్రాయం తల్లి. ఇక్కడ ఏంటంటే అందరికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించేది గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి ఓడిపోయిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దేవుడి మీద ప్రమాణం చేసి, ఆయన జ్యోతిష్యం మీద ప్రమాణం చేసి ఇంకెప్పుడు నేను జ్యోతిష్యం సెలబ్రిటీల గురించి కానీ ఎవరి గురించి చెప్పనని చెప్పిన ఆయన ఇవాళ ఆ ఒట్టు అన్నది పక్కన పెట్టేసి, అంటే దేవుడిని మీరు ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు కదా, అట్లాంటి మనిషి ఇవాళ అదే మీరు అన్నట్టు బయటకు వచ్చి ఏదో చెప్పాలి, ఏదో చేయాలి, లేకపోతే వాళ్ళ మీద ఉన్న గ్రడ్జ్న దేవుణ్ణి కూడా ఒట్టేసిన ఆయన ఇవాళ బయటకు వచ్చి ఎందుకు చెప్పడం అని చెప్పి కూడా కొంతమంది దీని మీద కూడా ఫైర్ అవుతా ఉన్నారనమాట.
అంటే అమ్మా నేను ఒక వ్యక్తి అని పేరు చెప్పి అనను కానీ తల్లి, నేనేమంటున్నానంటేనమ్మా, మనము దేవుడి యందు ప్రమాణము చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధము చెప్పను అనేటువంటి మాట ఒకటి వాడతాం. అవును. ఎందుకు అంటే దైవము మీద ఎప్పుడైతే చేస్తున్నామో మనము ఆత్మవిమర్శ చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. అది నిజం. బయటికి ఏం చెబుతున్నామో కడుపాత్రము కోసము ఏదైనా చెప్పు, కానీ నీ ఆత్మవిమర్శ అంతరాత్మ అనేది ఒకటి ఉంది. నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని. ఇక్కడ మనము చెప్పిన మాట మనమే తప్పితే ఇది ప్రజల్లోకి చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఇంకా మన మాట మీద ఎంత మాత్రం విశ్వసిస్తారు జనాలు అనేటువంటిది ఆలోచన చేసేవాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ అయితే మన ప్రతిభ కోసము ఇంకొకరి దంపతుల యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి విధానముగా ఉండకూడదు. మన వల్ల, మనం జ్యోతిషం వల్ల ఒకరు ఎదగకపోయినా పర్వాలేదు, ఎవరికి మేలు జరగకపోయినా పర్వాలేదు, ఒక చిన్న ప్రాణికి కీడు జరిగినా అది అపకారమే కదా అనేటువంటిది మనము గ్రహించుకోవాలి. మాలాంటి వాళ్ళము ఎందుకు నమ్ముతారు ఒకరిని అంటే, వాళ్లకు మనము చెప్పినటువంటివి చెబుతూ వెళుతూ ఉన్నప్పుడు అవి జరిగినాయి అంటే నమ్ముతారు. నమ్ముతున్నారు కదా అని ఇంకా నా సమానము లేదు అని అప్రమత్తతగా లేకుండా నోటికి ఏది వస్తే అది చెబుతూ వెళ్ళాము అనుకోండి, ఏముంటుందమ్మా, మునగ చెట్టు ఎక్కినట్టే టపామని కింద పడిపోయినట్టే ఉంటుంది. మనము చెప్పే కొద్దీ జరిగే కొద్దీ నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. చాలా కంట్రోల్డ్గా మనము 100 ఎదటి వాళ్ళు మాట్లాడితే 1 మాట్లాడేట్టుగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఊరికే మనకు ఒక బోర్డు, ఒక టీవీ, మనల్ని పిలిచారు కదా అని ఒక బర్ర పట్టుకొని ఇగో ఇది 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 వాళ్ళు అడగకపోయినా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హరణము కదమ్మా. అసలు బోర్డు మీద రాసి లగ్న కుండలి వేసి ఎప్పుడైతే చెబుతున్నామో ఎదటి వాళ్ళ యొక్క లోపాలను మనం వ్యక్తపరుస్తున్నామనే కదా బహిర్గతం చేస్తున్నాము కదా. ఆ అధికారము మనకెక్కడిది? నా పేరు మీద గల చార్టు నీకేసే అధికారం ఎవరిచ్చారు అంటే, నిజమేనయ్యా, నీవు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను ఏమైనా విమర్శిస్తావంటే చేతలను విమర్శించండి. ఇప్పుడు అధికారులు ఉన్నారు, ఆయన సరిగ్గా చేయలేడు, లేదు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు సరిగ్గా పరిపాలన చేయలేదు, ఎందుకు ఓటేసినటువంటి హక్కు నీకు ఉంటుంది, చేసుంటుంది. కానీ సీఎం వ్యక్తిగత విమర్శలు చేయరాదు, పరిపాలన గురించి మాట్లాడు. కానీ వాళ్ళ బెడ్రూమ్ విషయాలు మనం మాట్లాడము తప్పు కదా అనేటువంటి ఒక రేఖ మాత్రం అనేటువంటిది ఉంటుందమ్మా. సన్నది. మనము వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నాము? లోపల అవయవాలు ఏమున్నాయో అందరికీ తెలుసు కదా అని నేను అన్నీ ఇప్పి తిరుగుతాను అనడం న్యాయం కాదు కదా, మన సంస్కారం అది కాదు కదా. ఎందుకు వేసుకుంటున్నట్టు? ఉతికిన బట్టలు ఎందుకు మనం తొడుక్కుంటున్నట్టు అంటే ఒక విధానం, ఒక పద్ధతి. ఆ పద్ధతి రేఖామాత్రం అనేటువంటిది ఉండాలి, అది పాటించాలి అమ్మ. అది పాటించకపోతే, చెప్పేవాళ్లే పాటించకపోతే కంచే చేను మేసినట్టు అవుతుంది గాక. మనం చెబుతున్నాం, ఇంకా చెప్పం, మానేస్తాం, మాని ఏమవుతుంది? లేదు, చెప్పాలనుకున్నాం, ఇది తప్ప, నేను మామూలుగా మాట్లాడతాను, మామూలువి చెప్తాను అని చెప్పవచ్చును. నేను చెప్పను అనడం మళ్ళీ మొదలు పెట్టడం, నేను చెప్పనడం మళ్ళీ మొదలు పెట్టడం అంటే ఇది మన వ్యక్తిత్వాన్ని మనమే హననం చేసుకున్నట్టు, ఇంకొకరి వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టే. అందుకని ఇలా మన గొప్పతనము, పాండిత్యము ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడేది ఎలా అనేటువంటిదే చూడాలి తప్ప నలుగురిని ఇబ్బంది పెట్టేటువంటి పాండిత్యం ఎప్పుడూ కూడా పాండిత్యము కానే కాదు. ఇతరులను బాధించేటువంటి పాండిత్యము మనకెందుకు? ఇతరులకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ బాధించేటువంటి కోట్లాది మంది అభిమానులు ఉంటారు కదమ్మా. అభిమానులు అందరూ కూడా హర్ట్ అవుతారు కదా. ఇవాళ మనకు మెసేజ్ల ద్వారానో ఇంకొక ద్వారానో అందరూ చెప్పకపోవచ్చు, కానీ అయ్యో
మొదటిది ఇలా జరిగినప్పుడు రెండోది కూడా ఇలాగేనా అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది తప్పు కదమ్మా. అందుకని చెప్పేటప్పుడు మాలాంటి వాళ్ళము కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి ఎంతసేపు మనము ఒక వివాహం జరుగుతుంది అంటే పండితులను పిలిచి ఆశీర్వచనం ఎందుకు చేయిస్తాము అంటే పండిత ఆశీర్వచనం ఉంటే వాళ్ళ జంటలు సంతోషంగా ఉంటారు, బాగుంటారు అని. అందరూ వచ్చి ఎందుకు అక్షతలు వేస్తారు సుముహూర్తానికంటే అందరి అక్షతలతోనూ వాళ్లకు ఆశీర్వచనం జరిగితే 10 కాలాల పాటు చల్లగా వృద్ధిలోకి వస్తారు అనేటువంటిది. అలాంటి ఆశీర్వచనము చేయవలసినటువంటి మనలాంటి వాళ్ళము అది ఓం ప్రథమంలోనే ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది అని అపశబ్దాలు ఎంతమాత్రము మనము మాట్లాడరాదు, మన నోటి వెంట రారాదు. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తున్నాం. లోకమంతా బాగుండాలి, లోకమంతా బాగుండాలని రోజు కోరుకుంటుంటే ఒక కుటుంబాన్ని ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడూ తప్పేమ్మా. తప్పును తప్పు అనే ఖండించాలి. దీన్ని ఎక్కడా సమర్థించుకోవటానికి ఏ విధంగానూ అవకాశము లేని విషయం అని తెలియజేస్తున్నాను తల్లి. సో ఏదైనా సరే ప్రేక్షకులు కూడా ఒక క్షణం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక మనిషి వచ్చి గతంలో ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు ఒకటి చెప్తున్నారు అని చెప్పి దీని మీద అందరూ కూడా ఏంటంటే వీడియోస్ని వైరల్ చేయడం. ఓకే, వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అది ఏంటంటే అది ఇండస్ట్రీ వరకే ఉంచుకోవాలి. సో మనం ఏంటంటే ఇట్లా వైరల్ చేయడం ఇది చేయకూడదు అనమాట. అండ్ వేణుస్వామి గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఆయన మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇక ముందుట ఏవైనా సరే జ్యోతిష్యానికి సంబంధించి కానీ లేకపోతే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ కొంచెం ఆచితూచి చెప్తే బాగుంటుందని అయితే కోరుకుందాం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.